JP News. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలతో పాటు కళాశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ PTM 2.0 కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా డక్కిలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ మాధవీలత ఆధ్వర్యంలో PTM కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ PTM సమావేశానికి తల్లిదండ్రులను సగౌరవంగా ఆహ్వానించామని, మీ పిల్లలతో మన పాఠశాల ఆవరణంలో ఆనందంగా గడుపుతూ వారి విద్యా వికాసం వివిధ అంశాల్లో అభివృద్ధిపై టీచర్లతో చర్చించేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశామని పిల్లల తల్లిదండ్రులకు తెలియజేశారు. ప్రభుత్వం అన్ని విధాలుగా విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తుందని, కావున మీరు బాగా చదివి స్కూల్కి, కాలేజ్కి, జిల్లా మరియు స్టేట్ స్థాయిలో మంచి ర్యాంక్ సాధించి చరిత్ర సృష్టించాలని కోరారు. అనంతరం MVO2 జగదీష్ బాబు మాట్లాడుతూ తల్లిదండ్రులు సమాచారం తెలుసుకొనుటకు మాత్రమే పిల్లలకు ఫోన్ ఇవ్వాలని, గేమ్ మొదలైన వాటి కొరకైతే వీలైనంత వరకు పిల్లలను ఫోన్కు దూరంగా ఉంచాలని కోరారు. అనంతరం టీడీపీ యువ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రెసిడెంట్ సర్వేపల్లి రత్నయ్య మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం విద్యార్థులకు పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పించిందని, కావున మీరు బాగా చదివి స్కూల్కి, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకుని రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ నాగమణి, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మొదలగు వారు పాల్గొన్నారు. కావాలన్నా వితౌట్ సినిమా వాళ్ళు రియల్ హీరోస్ వీళ్ళంతా రియల్ హీరోస్. ఎవరు రియల్ హీరోస్? అర్థమైందా? ఓకేనా? కొంతమంది రియల్ హీరోలు కూడా రియల్ హీరోలు అయ్యారు. ఓకేనా? కానీ అందరికీ సాధ్యం కాదది, కొంతమందికే సాధ్యమవుతుంది. కాబట్టి రియల్ హీరోస్, రియల్ హీరోయిన్స్ కావాలి అంటే చదువే మీకు దానికి ముఖ్యమైన ఆయుధం. ఉన్నతమైన చదువులు చదవాలి, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి, చదివిన సంస్థకు, గురువులకు, ఆ యొక్క పాఠశాలకు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలి. ఒక్క షైనింగ్ స్టార్ చాలదు నాకు, ఈసారి 10 షైనింగ్ స్టార్స్ కావాలి నా ఇన్స్టిట్యూషన్ నుంచి. ఒక్కటి అనేది కాదు, ఒక్కటి చాలదు. లాస్ట్ ఇయర్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ జరిగింది. నేను మ్యాథ్స్ టీచర్ గా చేశాను, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గా చేశాను. 31 100 out of 100 తెప్పించాను నేను. 31 100 out of 100. 12 సెంటర్లకు వెళ్తారు పిల్లలు పరీక్షలు రాయడానికి. కాపీ కొట్టి కాదు. అది దమ్ము, గట్స్ అంటే అవి. అర్థమైందా? మనం తెచ్చుకోవాలి. ఒక షైనింగ్ స్టార్ చాలదు మనకి. డక్కిలికి ఇంకా ఒక షైనింగ్ స్టార్ చాలదు. ఓకేనా? 10 షైనింగ్ స్టార్స్ కావాలి. స్టేట్ ర్యాంక్ ఒక్కటి చాలదు, 20 స్టేట్ ర్యాంక్స్ కావాలి ఇక్కడ. అర్థమవుతుందా? ఆ విధమైనటువంటి ధైర్యాన్ని, స్ఫూర్తిని, ముందుకు పోయేటువంటి ఉత్సాహాన్ని ప్రతి ఒక్క స్టూడెంట్ నింపుకోవాలి. ఆ నింపుకునే ధైర్యాన్ని ఈ రోజు వచ్చినటువంటి వెనకల కూర్చున్నటువంటి తల్లిదండ్రులు అందరూ కూడా ఇవ్వాలి బిడ్డలకి. మీరే ముందు తల్లి, తండ్రి, గురువు, దైవం. తర్వాతే దైవం, మీ తర్వాతే గురువు. కాబట్టి మీకు అంతటి స్థానం ఉంది. తల్లికి అంత పెద్ద స్థానం ఉంది. గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులకి అంత పెద్ద స్థానం ఉంది. మనం పస్తుండి, మనం కష్టం చేసుకొని పిల్లల్ని చదివించుకొని వాళ్ళు మనకన్నా చాలా ఉన్నతులు కావాలని కోరుకుంటాం మనము. కాబట్టి ఆ తల్లిదండ్రుల తర్వాత ఆ యొక్క స్థానాన్ని తెప్పించడానికి ఉపయోగపడే వాళ్ళం మేము. ఆ స్థానాన్ని మీరు తెచ్చుకోవాలి అని కాంక్షించే వాళ్ళు, ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా, ఏం అవసరం లేదు మీ దగ్గర నుంచి, మాకు ఏం అవసరం లేదు గురుదక్షిణగా. మాకు కావాల్సింది మీ యొక్క మంచి చదువు, మంచి మార్క్స్ తో చెప్పేటువంటి మార్కులు, ఆ మార్క్స్ సర్టిఫికెట్. దట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ టు యువర్ బ్రైట్ ఫ్యూచర్. సో ఈ మన సార్ నవీన్ సార్ గారు చెప్పినటువంటి, చూడండి, తండ్రితో పనికి వెళ్ళాడు అతను, కానీ మళ్ళా MCA చేశాడు. MCA చేసి మళ్ళా ఈ రోజు ఈ స్థాయికి అక్కడ వచ్చి నిలబడుకున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం అందరము కూడా చదువు ఆధారం చేసుకోవాలి. చదువునే మనం అదే ధ్యేయంగా బతకాలి. నా మార్కులు 500 కన్నా ఎక్కువ తెచ్చుకోవాలనే టార్గెట్ పెట్టుకోవాలి. ఆ టార్గెట్ ని కొల్లగొట్టాలి మనం. ఇప్పుడు MVO సార్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. వచ్చిందా? సీట్ వచ్చింది, క్లవర్తో వచ్చారు, రకరకాలుగా ఏదో ఒక విధంగా వచ్చి స్టాండ్ అయ్యారు. మేడం గారి యొక్క ప్రిన్సిపాల్ మేడం గారి యొక్క ఆవేదన ఎప్పుడే విన్నాం. డక్కిలి స్కూల్లో 2 షైనింగ్ స్టార్స్ ఇప్పుడే వాళ్ళ గిఫ్ట్ కూడా ఇచ్చాం.
ఇక్కడ ఒక్కరే కాదు 30 మంది తర్వాత చూడాలని మేడం గారు చెప్పారు. ఆ మాటకు మేము కూడా సంతోషపడుతున్నాం. అయితే ఒకటి, నేను వచ్చేటప్పుడు దారిలో చూసా, మన పేరెంట్స్ అప్పుడే ఫోన్లు ఇచ్చేసారు మన పిల్లలకి. ఇట్ట చూస్తున్నారు, అక్కడ కూర్చొని వస్తా ఉండేటప్పుడు చూసా. ప్లస్ ఆ ఫోను విషయాలన్నీ తెలుసు మన పిల్లలకి. అది ఎంత ర్యాము, ఎంత జీబీ, అది ఎంత, ఆ ఫోన్ కాస్ట్ ఎంత, ఐఫోన్ ఏంది, వాటి గురించి భలే డిస్కషన్ చేస్తారు. సబ్జెక్టుల మీద డిస్కషన్ చేయరు. మనకి ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి, ఏ పాఠాలు ఎక్కువ మార్కులు ఏమొస్తాయి చేయరు. కానీ ఆ ఫోన్ కనిపెట్టింది కూడా మనమే. ఫోన్లో 10 జీబీయో 100 జీబీయో 150 జీబీగా ఆశ్చర్యపోతారు మీరు. కానీ మీ బ్రెయిన్ లో 2 లక్షల జీబీ కెపాసిటీ ఉండే బ్రెయిన్ మీది. ఎంత ఫోన్ ఎంత ఆఫ్టర్ ఎంతది 10, 100, 150కి ఎక్కువ. కానీ మీ బ్రెయిన్ 2 lakhs అబౌవ్ జీబీస్ ఉండే కెపాసిటీ ఇన్ యువర్ మైండ్. బాగా చదివే పిల్లలు మీరు, మీకుండే బ్రెయిన్ 1350 గ్రాములు సుమారుగా. ఇప్పుడు షైనింగ్ స్టార్స్ గా మన జిల్లాలో ప్రతి మండలం నుంచి 6 మందిని తీస్తే వాళ్ళ బ్రెయిన్ కూడా ఎంత 1350 గ్రాములే. కానీ మనం ఎందుకు వాళ్ళతో పోటీ పడి రావడం లేదంటే, క్లాసులో చెప్పేటటువంటి మీ మేడంల యొక్క ఆ సబ్జెక్టుని మీరు మైండ్లో ఎక్కించుకోవట్లా, ఇంట్రెస్ట్ గా వినడంలా. ఒక సినిమాకు పోయామనుకో 3 గంటలు పక్కన వాళ్ళు పిలిచినా కూడా ఉన్నమ్మా భలే డాన్స్ చేస్తున్నారు, భలే డైలాగ్ అని సినిమా చూస్తుంటాం. సినిమా నుంచి వచ్చినాక 1 నెల తర్వాత అడిగినా కూడా చెప్తారు డైలాగు. వాడు చెప్పిన డైలాగ్ ఆపకుండా చెప్తారు. ఇంట్లో ఫైటింగ్ చేస్తారు, డాన్స్ చేస్తారు. కానీ మా తరగతి గదిలో మా టీచర్స్ చెప్పేటువంటి 45 నిమిషాల పాఠాన్ని 2 రోజుల తర్వాత అడిగితే చెప్పరు. ఎందుకు? ఈయన మైండ్ ఆబ్సెంట్, ఓన్లీ బాడీ ప్రెసెంట్. అక్కడ మైండ్ బాడీ అన్ని ప్రెసెంట్, భలే కాన్సన్ట్రేషన్. ఇక్కడ ఇది అలవర్చుకోవాలా. యూ హ్యావ్ టు మెయింటైన్ ఎ క్లాస్ రూమ్, టోటలీ అటెన్షన్ ఇన్ ద క్లాస్ రూమ్. ఇన్ ఆపోజిట్ ఇన్ యువర్ ఆపోజిట్ సైడ్ ఉన్న టీచర్ మీద మీ కాన్సన్ట్రేషన్ ఉండాలా. ఏం చెప్తుంది, మనకు ఎంత అర్థమైంది, ఇంకా ఎంత అర్థం చేసుకోవాలా అనేది యూ హ్యావ్ టు ట్రైన్ అప్. చెప్పడం జరిగింది అన్నమాట. ఇంటర్మీడియట్ పిల్లలు కూడా మంచి ప్రతిభ పొందించారు. ఇంకా మంచి మార్కులు సంపాదించాలి, ఈ స్కూల్కి మంచి పేరు తేవాలి, మన తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలంటే మీ చేతుల మీదే ఉంది. విద్య ఎవరి సొత్తు కాదు, మీ చేతుల్లో మీ సొత్తు. మీ ప్రిన్సిపాల్, మీ టీచర్ చెప్పే వినండి, జాగ్రత్తగా ఇష్టపడి చదవండి. కష్టం చదివితే ఏమీ పని చేయలేం, ఇష్టపడి చదివితే ఏ పని సాధిస్తాం. అది దృష్టిలో పెట్టుకోండి. మనం గమనించాలంటే ఇష్టపడి పని చేయాలి. అది ఏ పని చేయాలన్నా ఇష్టంతోనే సాధ్యమవుతాయి. మీకు మంచి టీచర్స్ ఉన్నారు. ప్రైవేట్ స్కూల్ మధ్య 10th ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కాదు, మంచి టీచింగ్ టీచర్స్ ఉన్నారు. మీరు కష్టపడి చదవాలని కోరుకుంటున్నాను. ఇంకా ఏమన్నా మీకు మనసులో అవసరం అయితే మీ ప్రిన్సిపల్ తీసుకెళ్తే నేను దాన్ని చేయడానికి అడ్వైజ్ చేయడానికి ముందుగా ఉంటాను. కాబట్టి మీరంతా మంచి భవిష్యత్తుకి ఎదగాలని, ఇంకా మనకు నెక్స్ట్ ఇయర్ 2025-26 కల్లా మంచి మార్కులు పాస్ అవ్వాలి. స్టేట్లో ఫస్ట్ ఉండాలంటే మీరు సాధించాలి, మీరు చదవాలి. ఆ గౌరవం మీకే వస్తుంది, మా కాదు. మీ టీచర్స్కి మీకు తర్వాత తెలుగు అనుభవిస్తాం. కాబట్టి మీరందరూ కష్టపడాలి, చదవాలి. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు, మీరు చదివే మంచి అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ మీకు అనుక్షణం మంచి ఫుడ్ పెడుతుంది, మంచి ఎడ్యుకేషన్ టీచర్ ఇచ్చింది. చదవాలి, చదివే ఆయుధం. చదువుకుంటేనే మీరు ఎక్కడైనా బతకగలుగుతారు. సమాజంలో మీకు గౌరవం ఉంటుంది. ఆ గౌరవం సంపాదించాలంటేనే చదువే. డబ్బు మనకు కూడా రాదు, మనకు కూడా ఆస్తి రాదు, చదువు మనకు కూడా ఉంటుంది. మనం ఎక్కడున్నా మన చదివే మన సంస్థ నేర్పిస్తుంది. కాబట్టి దయించి పిల్లలందరూ బాగా చదవాలని, మంచి విద్యావంతులు కావాలని
నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నాకు అవకాశమైనటువంటి పెద్దలందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఒక 5 minutes టైం తీసుకుంటాను, అంతకంటే ఎక్కువ టైం తీసుకున్నాను. ఓకేనా? ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను మీ పిల్లలకి చెప్పదలిచేది ఏంటంటే వాట్ ఆర్ ద ఇన్స్పిరేషన్. ఎవరైనా చెప్పగలుగుతారా పిల్లల్లో? మీకు ఇన్స్పిరేషన్ ఎవరని? మేడం, నాగమణి మేడం, మీ పిల్లల్లో ఎవరైనా ఒక ఇన్స్పిరేషన్ ఎవరైనా చెప్పగలుగుతారా? అంబేద్కర్. ఓకే, వెరీ గుడ్. క్లాస్. కానీ నేను ఒక విషయం చెప్తాను. ఈ క్వశ్చన్ అడిగేదానికి ఒక రీజన్ ఉంది. మీకు ట్రూ ఇన్స్పిరేషన్ ఎవరంటే ముందు మీ తల్లి తండ్రి. ఓకేనా? ట్రూ ఇన్స్పిరేషన్ వాళ్ళే. ఎందుకంటే స్కూల్ వాళ్ళు చదవలేక కష్టపడి మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చారు. అండ్ దాని నెక్స్ట్ ఇన్స్పిరేషన్ ఎవరో చెప్పంటారా? ఇప్పటి వరకు స్టేజ్ మీద కుర్చీ వేసుకొని కూర్చున్నారా మీ టీచర్స్. వీళ్ళే మీకు ఇన్స్పిరేషన్. మీరు గేటు బయటికి వెళ్ళి ఎవరిని ఎతకాల్సిన అవసరం లేదు, గూగుల్లో సెర్చ్ చేసిన అవసరం లేదు, యూట్యూబ్లో చూడాల్సినంత అవసరం లేదు. తల్లి తండ్రి గురువు దైవం, దైవం కూడా తర్వాతే. ఓకేనా? నేను అంతకంటే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ప్రిన్సిపల్ మేడం గారికి, నాగమణి మేడం గారికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఒక విషయం చెప్పదలుచున్నాను. మీ స్కూల్కి మేము వచ్చినప్పుడు ఏంటంటే 4.5 లక్షల వాటర్ ప్లాంట్ అనేది మేము ఇవ్వడానికి మేము రాలేదు. ఏదైతే 70,000 మాత్రమే మాకు ఎలిజిబిలిటీ ఉన్నది మన స్టేట్ వరకు. ఏపీ తెలంగాణలో మనం ఏ స్కూల్లో ఇచ్చినా సరే 70,000 వాటర్ ప్లాంట్ మాత్రమే మనం ఇవ్వదలుచున్నాం. కానీ ఏంటంటే మీ స్కూల్కి వచ్చిన తర్వాత అప్పుడు మీ ప్రిన్సిపల్ మేడం మాకు ఐడి పరిచయం కాలేదు, తను జాయిన్ అవ్వలేదు. నాగమణి మేడం మాత్రమే. ఆమె నిజంగా మీ టీచర్స్ కి ఉన్నంత నేనైతే ఏ స్కూల్లో చూడలేదు, నిజం చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళు హాట్ వాటర్ కాచి డైలీ అదే పనిగా 3 times ఇవ్వాలి అంటే అది ఎంత కష్టమో మీకే తెలియాలి, పేరెంట్స్ కూడా తెలియాలి. అలా చేస్తున్నారని చెప్పేసి మేము అవన్నీ ఫోటోలు తీసుకొని వీడియో తీసుకొని ఏదైతే మా సౌత్ ఇండియా హెడ్, ఏదైతే 6 రాష్ట్రాల హెడ్ ఉంటాడో తనని చూపించాం. చూపించిన తర్వాత కూడా తను 70,000 రూపాయలు మాత్రం దానికి అప్రూవ్ పెట్టాడు. ఇది ట్రూత్. రియల్ గా జరిగింది ఏంటంటే ఇదే ట్రూత్, 70,000 దానికి. కానీ ఏంటంటే తను ఈ 4.5 లక్షల ప్లాంట్ ఇవ్వడానికి గల కారణం ఒకటే రీజన్. చెప్పంటారు అది? మీరందరూ ఆడపిల్లలండి. 600 లేడీస్ పిల్లలు ఉన్నారండి, వాళ్ళంతా ఆడపిల్లలండి. అంటే వితౌట్ ఆయన ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా పెట్టిన మెయిల్స్ క్యాన్సిల్ చేసి 4.5 lakh 600 మంది స్ట్రెంత్ ఉన్నారండి, ఓన్లీ లేడీసే అని చెప్తే 4.5 lakh వితౌట్ ఆయన ఆలోచించడం కూడా ఆలోచించడం సైన్ చేసేసాడు. ఓకేనా? నెక్స్ట్, దీస్ ఆల్ థింగ్స్ ఆర్ బిలాంగ్స్ టు ఓన్లీ ఏంటంటే మన క్రెడిబిలిటీ ఉండాలంటే ఈయన. నాకు మీరెవరో తెలియదు, ప్రిన్సిపాల్ మేడం ఎవరో తెలియదు, మీ స్కూల్లో ఇబ్బందులని నాకు తెలియదు. నేను ఒక మెడికల్ రిప్రజెంటేటివ్, ఒక జిల్లాలో వర్క్ చేసే అతను, నాకు ఎవరో తెలియదు. మన కంపెనీ తరఫున ఏంటంటే ఇలాంటి సోర్స్ అనేది ఉన్నదని ఫస్ట్ ఇంటిమేషన్ ఇచ్చింది ఏంటంటే ఇతనికి మీరు ఇంకా ఎక్కువ చప్పట్లు కొట్టాలి. ఎందుకో చెప్పంటారా? ఎందుకంటే ఇది వాళ్ళ ఊర్లో పెట్టుకోవచ్చు, వాళ్ళ ఊర్లో పెట్టుకుంటే తనకి నేమ్ కూడా వస్తుంది. తనేం చెప్పాడంటే ఇక్కడ చిన్నపిల్లకాయలు చాలా ఇబ్బంది పడుతున్నారమ్మా, అందరూ లేడీసే ఉన్నారు, పిల్లలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పేసి తనకు ఎవరో చెప్పారంట. నాకు ఐడియా లేదు తనకు ఎవరు చెప్పారనేది. తను కూడా ఏంటంటే ముందుకు వచ్చేసి ముందు ఇక్కడ చూద్దామండి అని చెప్పి వచ్చాడు. తర్వాత మేము చూడటం జరిగింది. నెక్స్ట్ ఏదైనా మీ నాగమణి మేడం నాకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పింది అనేది ఇంకా నేను కౌంట్ చేసుకోలేదు. నేను ఫోన్ చేస్తే ఎత్తితే ముందు చెప్పేది థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి. పొద్దున కూడా మీకు కాల్ చేసినప్పుడు థ్యాంక్స్ అండి, మీరు నాకు ఇంత ప్లాట్ చేశారు, ఇంత పిల్లలు బాగా చేశారంటే నిజంగా చెప్పాలి అంటే ఇటువంటి టీచర్స్ దొరకడం అనేది మీరు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యమే. వాళ్ళ మీద ఒత్తిడి విపరీతంగా ఉంటారు. దాన్ని కూడా కొంచెం మీరు డైవర్ట్ చేసి ఎక్కువ చదువు మీద కాన్సన్ట్రేట్ చేసేదానికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి పేరెంట్ ఎస్ఎఫ్సి సభ్యులతో బాగా మీరు ఇన్వాల్వ్ అయ్యి చక్కగా చదివించాలని ఆశిస్తూ మరి థ్యాంక్ యూ రత్నయ్య. పిల్లలందరినీ పేరెంట్స్ అందరినీ కూడా మంచి ఇన్స్పిరేషన్ తోటి ఉండే విధంగా మోటివేట్ చేశారు.